సజీవ యాగంగా ఆయనకు సమర్పించేసుకో. ఇక అటు ఇటు తొలగిపోవద్దు. స్థిరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. స్థిరమైన విశ్వాస జీవితం కలిగి ఉంటే మనం దీవించబడతాం. మనమే కాదు, మన బిడ్డల బిడ్డల బిడ్డలు తరతరములు దీవించబడతారు. దెయ్యం కావాలి, దేవుడు కావాలి. చాలా మందికి రెండు కావాలి. అలా కుదరదు. నువ్వు నిజంగా క్రీస్తును కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు కలిగి ఉండాలి. ఆత్మ చెప్పిన మాటలు వినాలి, ఆత్మ ప్రకారం నడవాలి, ఆత్మ ప్రకారం జీవించాలి. ఒకవేళ అపవాదిని నువ్వు వెంబడిస్తే శరీరానుసారంగా వెళ్ళటమే. ఇటు క్రీస్తుని అంగీకరించి శరీరానుసారమైన పనులు అంగీకరించి నువ్వు శరీరానుసారంగా నడిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు.